తీర్మార్ మల్లన్న ఎమ్మెల్సీ. సో సంజు శాంసన్ డాడీని చంపేసినాడు. ఈ సంజు శాంసన్ డాడీని తీర్మార్ మల్లన్న ఎందుకు చంపుతాడు అని చెప్పి. సంజు శాంసన్కి తండ్రి లేడు, చిన్నప్పుడే చనిపోయాడు. సో పొద్దున్న లేచి ఆ స్క్రీన్ మీదకి వచ్చి న్యూస్ చెప్తా ఉంటాడు కదా. సో కనీసం అవగాహన లేకుండా, కనీసం సమాచారం సేకరించకుండా, సో వరల్డ్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన మన సంజు శాంసన్ తండ్రి చనిపోయినాడు. అంటే ఈ క్రికెటర్లు, వరల్డ్ కప్ గెలిచిన క్రికెటర్ల బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చెప్పే క్రమంలో సంజు శాంసన్ డాడీ చనిపోయినాడు, బుమ్రా డాడీ చనిపోయినాడు అని చెప్పి కొందరు పేర్లు చెప్తా ఉన్నాడు. సో యాక్చువల్లీ సంజు శాంసన్ డాడీ చనిపోలేదు. వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఆ స్టేడియానికి కూడా వచ్చాడు. సో కప్పు ఆ సెలబ్రేషన్ టైంలో కూడా అక్కడే ఉన్నాడు. సో తీర్మార్ మల్లన్న సమాచారం తెలుసుకోకుండా యుద్ధంగా ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. సో నువ్వు ఎంఎస్సీ స్థాయిలో ఉన్నావు, నువ్వేం నార్మల్ జర్నలిస్టులు కాదు. తప్పు తెలుసుకొని తప్పించుకోవడానికి ఒక ఎమ్మెల్సీ స్టేజ్లో ఉన్నావు అంటే ఒక ప్రజాప్రతినిధి నువ్వు కనీసం సమాచారం సేకరించకుండా నువ్వు ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. సో సంజు శాంసన్ అభిమానులు చాలా మంది లక్షల కోట్లలో ఉంటారు. సో వాళ్ళకి తెలిసి చాలా బాధపడతారు. ఇట్లాంటి సమాచారం లేకుండా తప్పుడు వార్తలు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు తీర్మార్ మల్లన్న. సో ఇన్ని రోజులు ప్రజలు ఏమనుకుంటారంటే నువ్వు వాస్తవాలు చెప్తున్నారేమో అనుకుంటారేమో, కానీ నువ్వు కూడా ఎవరో స్క్రిప్ట్ ఇస్తే చదివే వ్యక్తిలాగా అనిపిస్తూ ఉంది ఈ సంజు శాంసన్ ఇష్యూ విషయంలో. సంజు శాంసన్ వాళ్ళ డాడీ చనిపోలేదు తీర్మార్ మల్లన్న గారు. సో మీరు కనీసం మినిమం నాలెడ్జ్ పెంచుకోవాలి. చాయ్ పైసలు అడిగినంత ఈజీ కాదు, సమాచారాన్ని కూడా సేకరించుకోవాలి తీర్మార్ మల్లన్న గారు.